మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వచ్చేసి ముద్రల గురించి తెలుసుకుందాం మాస్టర్. సమాన ముద్ర. ఈ సమాన ముద్ర అనేది చేసే విధానం ఒకసారి చూపిస్తాను చూడండి. మన యొక్క నా ఈ ఏ ముద్రలు చేసినా కానీ చేతులు రెండు శుభ్రంగా ఉంచుకోవాలండి. గోళ్ళు లేకుండా చూసుకోవాలి ప్రతి ఒక్క మాస్టరు చేసేటప్పుడు. ఈ సమాన ముద్ర వచ్చేసి ఈ ఒక్క 4 వేళ్ళని బొటన వేళ్ళ యొక్క చివర్లో ఇట్లా తాకి ఉంచాలి మాస్టర్స్. 2 చేతుల్లో ఇలా ఉంచుకోవాలి. ఈ మనకి 5 తత్వాలు ఈ 5 వేళ్లలో ఉంటాయి కాబట్టి అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం, జలతత్వం, ఈ 5 తత్వం, భూతత్వం అనేది 5 తత్వాలు ఈ వేళ్లలో ఉంటాయి కాబట్టి అగ్నితత్వాన్ని మిగతా 4 తత్వాలకి కలిపి ఉంచడం వల్ల సమాన ముద్రగా వస్తుంది. ఈ విధంగా పెట్టుకొని 2 చేతుల్ని మన తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకోవాలండి. ఇది చేసేటప్పుడు చక్కగా కళ్ళు మూసుకొని కానీ లేదంటే ప్రశాంతంగా మన సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ ఏ ఆసనం అయినా మీకు ఏది కంఫర్ట్ ఉంటే ఆ ఆసనంలో చక్కగా కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మనం చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటాయి ఈ ముద్రలన్నీ కూడా. దీని యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ సమాన ముద్ర చేయటం వల్ల ఏంటంటే ఈ ముద్ర శరీరంలోనే సమతుల్యంగా ఉంచుటకు తోడ్పడుతుంది. దీన్ని త్రిదోషము నాసి ముద్ర అని కూడా అంటారు. మనలో ఉన్నటువంటి అన్ని రకాల ఈ కఫ, వాత, పిత్త దోషాలన్నిటిని నివారిస్తుంది. ఈ ముద్రను సాధన చేసిన శరీరంలో వేడి పెరిగి నొప్పులన్నీ తగ్గిస్తుంది. నొప్పులు తగ్గించుకోవడానికి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుంది మాస్టర్స్. ఇది స్పాంటిలైటిస్ సమస్యను తగ్గించును. ఈ ముద్ర వలన శరీరములో పంచతత్వాలు సమతుల్యంగా ఉంచుతుంది. దీని వలన ఏంటంటే వాత, పిత్త, కఫ దోషాలు లేకుండా సమానంగా ఉంచుతుంది. ఈ విధంగా చేయటం వల్ల ఈ ముద్ర చేసే సమయం వచ్చేసి రోజుకి వచ్చి ఒక 50 నిమిషాల పాటు చేయొచ్చు మాస్టర్స్. అదేవిధంగా ఈ ముద్ర రోజు 15 నిమిషాల చొప్పున కూడా చేయొచ్చు. సాధారణ స్థితిలో ఉండేవాళ్ళు 15 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే అవ్వచ్చు. ఇబ్బంది ఉన్నవాళ్ళు 50 నిమిషాలు చేసుకోవచ్చు. ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు లాగానే చేసుకోవచ్చు ఈ ముద్ర. దీన్ని సమాన ముద్ర అంటారు మాస్టర్. ఇంకొకసారి చూపిస్తాను చూడండి ముద్ర. ఈ 4 వేళ్ళకి ఈ బొటన వేలు చివర్లో తాకి ఉంచి చేసుకోవాలి. 2 చేతుల్లో సేమ్ ఇదే విధంగా పెట్టుకొని మన దోళ్ళ పైన ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని మనం శ్వాసను గమనిస్తూ ఒక 20 నిమిషాలు అట్లా చేసుకోవచ్చు. ఉదయం పూట, సాయంత్రం ఒక 20 నిమిషాలు అట్లా చేయొచ్చు. 50 నిమిషాల వరకు చేసుకోవచ్చు ఈ ముద్ర. సార్ చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.